పంటలకి డ్రిప్ జీవధార. బిందు తుంపర పరికరాలు లేకుండా సాగు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. డ్రిప్ ప్రాధాన్యతని గుర్తించిన సర్కారు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది. గత 2 ఏళ్లలో డ్రిప్ పరిమితి రాయితీ పెంచింది. అందులోనూ కరువు విలువ తాళం చేస్తే సీమ జిల్లాలకి 100 కోట్లు కేటాయించి డ్రిప్ ప్రోత్సహిస్తోంది. అంతవరకు బాగానే ఉంది, కానీ సకాలంలో డ్రిప్ అందడం లేదు. దరఖాస్తు చేసుకున్న ఏడాదికి కూడా కనెక్షన్లు మంజూరు చేయడం లేదు. మరోవైపు కంపెనీల డీలర్లతో అధికారులు కుమ్మక్కై నాసిరకం పరికరాలు సరఫరా చేస్తున్నారు. రైతులు పాసు పుస్తకాలు నకుళ్లు తీసుకుని ఇతరులకి పైపులు ఇస్తున్నారు. కడప జిల్లాలో డ్రిప్ మోసాలు తారాస్థాయికి చేరాయని రైతులు ఆరోపిస్తున్నారు. కరువు, వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కి పంటలు పండించాలంటే డ్రిప్తోనే సాధ్యమని గుర్తించిన తెదేపా ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి పెద్దపీట వేస్తోంది. రైతు స్థాయిని బట్టి 60 నుంచి 100% సబ్సిడీ అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,000 హెక్టార్ల కోసం 313 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో సింహభాగం సీమ జిల్లాలకు వెచ్చిస్తూ 223 కోట్ల విలువైన పరికరాలని పంపిణీ చేస్తోంది. అలాగే డ్రిప్ పరిమితి, రాయితీ రెండూ పెంచింది. ₹1,00,000 కోటా వరకు ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చని జీవో జారీ చేసింది. కోరుకున్న ప్రతి రైతుకు డ్రిప్ పరికరాలు అందిస్తామని భారీగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది. కారణాలేవైనా సకాలంలో రైతులకు పరికరాలు సరఫరా చేయలేకపోతున్నారు. ఇందుకు చిత్తూరు, కడప జిల్లాలే నిదర్శనం. ఒక్క కడప జిల్లాలో 140 కోట్లు డ్రిప్ కోసం ఖర్చు చేస్తున్నా అర్హులైన రైతులకు సబ్సిడీతో పాటు పరికరాలు అందడం లేదు. సిబ్బంది, ఏజెంట్లు కుమ్మక్కై గతంలో రైతులిచ్చిన పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులను తమ వద్ద ఉంచుకొని వారి పేరుతో డ్రిప్ పరికరాలు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నేను 2006లో నెటాపిన్ను డిప్పు పెట్టాను. అప్పుడు నాకు వచ్చింది. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డిప్ అడిగాను పోయి ఆఫీస్ కాడికి పోయి. వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ 2011లో కుమార్ డిప్ అని మీ పూల చెట్లకు ఎకరా 26 సెంట్లని తీసుకున్నారు, అది రాదు మీకు అని చెప్పారు. మళ్ళా కొద్ది రోజులు మళ్ళీ ఇస్తే ఎకరా 26 సెంట్లకు వస్తుంది, ఎకరా 26 సెంట్లకు రాదని చెప్పి పాస్బుక్లు తీసుకున్నారు. ఎవరో మీ వాళ్ళు ఎవరో తీసుకున్నారని చెప్తున్నారు, పలాని పేరని చెప్పడం లే. అప్పుడు మేము నెటాపిన్ వాళ్ళకి ఇచ్చుంటాము, అయ్యేమైనా జీరాక్స్ చేసుకుని. ఇప్పుడు చాలా మంది ఎట్ట చేస్తున్నారంటే మామూలు పాస్బుక్ లో ఉండే ఫోటో తీసేసి ఇంకొక ఫోటో పెట్టేసి ఇట్టగడ చాలా జరిగినాయి, తవ్వకలు మరి జరిగాయి. ఆ తర్వాత 2 నెలలు అట్ట తిప్పారు. మళ్ళా డిసెంబర్లో నా దగ్గర డీడీ తీసుకున్నారు. డీడీ తీసుకొని ఇప్పుడు 5వ నెల, అయితే 4వ నెలలో నాకు డిప్ ఇచ్చారు. 4 నెలల తర్వాత ఇచ్చారు. డిప్ తీసుకున్న తర్వాత నేను 7 సంవత్సరాలు అవుతాను డిప్ పెట్టి. ఫస్ట్ బిగించినప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ ఏం చేయాలి, నేనే మామూలుగా వాళ్ళకి పైన వచ్చిన బిగిటర్ నేనే ₹2,000 ఇచ్చిన వాళ్ళకి అప్పట్లో 7 సంవత్సరాలు అప్పుడే. ఇప్పుడు రెండోసారి మళ్ళీ నేను డిప్ పెట్టుకుంటే డిప్ రావటంలా. మెటీరియల్స్ మామూలుగా తీసుకోమారు, వద్దా ఇది వస్తామని చెప్పి ఇంతవరకు మళ్ళీ ఆ జిరాక్స్ మాకు ఫైల్ కూడా ఎన్నికి ఇవ్వటం లేదు. కడప జిల్లాలో బిందు సేద్యం విస్తీర్ణం 2,000 హెక్టార్ల నుంచి 19,000 హెక్టార్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి 24,000 హెక్టార్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. రైతులు ఆసక్తిగా ముందుకొచ్చి డీడీలు చెల్లిస్తున్నారు. కాగా ఏ రైతుకు సకాలంలో పరికరాలు ఇవ్వడం లేదు. లక్షలోపు రాయితీని ఎన్నిసార్లైనా వాడుకునే వీలున్నా అధికారులు మొండిచేయి చూపుతున్నారు. పైగా కింది స్థాయి సిబ్బంది చెప్పిన వారికే పరికరాలు అందుతున్నాయని, కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సార్ మేము 9 ఏళ్ళు డిప్పు పెట్టి 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ ఇస్తే పైలు ఇచ్చి సంవత్సరం అయింది. భూమి వల్ల సర్వేర్ చేసుకోమన్నాడు, 500 లెక్కలు ఇచ్చినాము, ఇంకా రాలేదు, డబ్బు వస్తుందని చెప్పినాడు. కానీ ఇంకా డిప్పు ఇవ్వలేదు. ఎంత 9,000 కట్టాము 4.5 ఎకరాకు. అంత సంవత్సరం క్రితం డీడీ కట్టి మళ్ళీ వెనక్కి ఎత్తుకొచ్చేసినాడు. ఇప్పుడు ఫైలు ఇంకా 2 నెలలు ఉన్నది టైము అని చెప్పాడు. 2 నెలలు వెళ్ళిపోయి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. ఇంకా అడిగితే ఇంకా ఇప్పుడు ఏమైనా కంపెనీ మూతపడింది, లేదు సాల్వ్ చేసి ఇచ్చాము అని చెప్పినారు. ఇచ్చిందిలా ఏమిలే. 7 ఎకరాలకు వచ్చి ఇంత అవుతుంది, 34,000 కట్టమన్నారు. కడితే దాంట్లో ఇప్పుడు 20 కట్టలు లాటరీ ఇచ్చినాడు. 12 పైపులు వచ్చి 3 ఇంచ్ పైపులు ఇచ్చాడు. 42 పైపులు 2 ఇంచ్ పైపులు ఇచ్చినాడు. 7 ఎకరాలు చెప్పినాడు. ఇప్పుడు నాకు కట్టలు ఏమొచ్చినాయి, 7 ఎకరాలకైనా 20 కట్టలే ఇచ్చినాడు. ముందుండే పైపులు వాటికి వచ్చి తెచ్చుకున్నారు ఇంతకుముందు, వాటికి రాదు అని చెప్పినారు. అది వచ్చి ఎంత 9 ఏళ్ళు అవుతా, అది వాటికి రాదు అని చెప్పినారు. నేనే కడపకు పోయినా, ఆడనే చెప్పినాడు ఆ మాట. కోయేటికి పోయినా సార్, నేను కోయేటికి పోయినాడు, మా భార్య పేరుతో ఇచ్చినారు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చిన పాట మొన్న అప్లికేషన్ పెట్టినా.
అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇది మాదిరిగా నేను అంటే వాడు డీడీ కట్టమన్నాడు. డీడీ కట్టినా వాడు వారానికి వచ్చాదన్నాడు. నెల ఉండించుకున్న తర్వాత మామ నీది పని చేయలేదు. అయితే మేము 5 మంది అన్నదమ్మలము, 5 మందికి ఒకటే పరి వచ్చింది డిప్పు. 5 మందికి వచ్చిన తర్వాత మొన్న మా తమ్ముడికి అతనికి రావడం ఎందుకు మాకు రాలేదు, ఎందుకు రాలేదు సార్ నేను అడిగితే మామ నీదేదో ఫెయిల్ అవుతున్నది, అదేం నేనేం చేయలేను అని అన్నాడు. అధికారులు, సిబ్బంది తీరుతో పాటు డీలర్లు కూడా వేధిస్తున్నారని కర్షకులు చెబుతున్నారు. తమ పేరుతో వచ్చిన పరికరాలను మరొకరికి ఇవ్వడం లేదా సగం మాత్రమే ఇస్తూ మిగిలిన వాటిని ఇవ్వడం లేదని చింతిస్తున్నారు. అలాగే పరికరాల నాణ్యత డొల్లగా మారిందని, డ్రిప్ పెట్టిన 2 ఏళ్లకే పాడైపోతున్నందున తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే డ్రిప్పు సరిగా క్వాలిటీ సరి రావడం లేదు. ఇంతకు ముందు వచ్చిన డ్రిప్పు 12 కేజీలు కట్ట వస్తూ ఉన్నది, ఇప్పుడు 6.5 కేజీ 7 కేజీలు అట్లా వస్తుంది. క్వాలిటీ తక్కువ. పైన వచ్చేసి కంపెనీ డీలర్లు కూడా సరిగా క్వాలిటీ దింపడం లేదు. ఈ మారి ఉండదు పరిస్థితి. రైతును ఇబ్బంది పెడుతున్నారు. సామాన్ సక్రంగా ఇచ్చేది లేదు. వచ్చిన కాడికి సగం తీసుకొని సగం ఇచ్చి పైన వచ్చేసి ఏం దింపలేదంటే మాకు వచ్చింది అంతేనో అని చెప్తున్నారు. ఏం చేయాలి మేమంటే మీకు కొనుక్కొచ్చుకోవాల్సిందే, మాకు సంబంధం లేదంటారు. బిగించుకున్నాకేమో బిగించి వారం రోజులు 10 రోజులు పోయినాక మళ్ళీ బిగించిన తర్వాత ఫోటోలు కొట్టుకోపోయినాక మళ్ళీ 90% ఫోటోలకి ఏం మాకు ఇచ్చాం, ఇద్దో ఇచ్చాం, అదే ఇచ్చామని చెప్పంటారు. మళ్ళీ డీడీ కట్టే మెసేజ్ కూడా రైతులకు రావడం లేదు. వాళ్ళ మొబైల్ నెంబర్లు పెట్టుకుని వాళ్ళ మెసేజ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. లక్షకి 10,000 కట్టించుకున్నా కానీ ఈ మారి మెటీరియల్ మళ్ళీ రైతు అంగట్లేకపోతే మళ్ళీ 20,000 25,000 అవుతుంది. ఈ మారి రైతు ఎంత డ్రిప్ పేదోడు పెట్టుకుంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో అంత ఇబ్బంది పడుతున్నాడు. నేను గత 10 సంవత్సరాల నుంచి డ్రిప్పు వాడుతున్నాను. కానీ ముందు డ్రిప్పు పాత రోజుల్లో 10 ఏళ్ల కిందట ఇచ్చిన డ్రిప్పు ఒక మాదిరిగా ఉండేది. ఇప్పుడు ఇచ్చే డ్రిప్పులు క్వాలిటీ సరిగా రాక ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపలమే నీళ్లు కారకుండా బ్లాక్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు ముందుకు పోల్చుకుంటే డ్రిప్పు సరిగా నాణ్యత లోపించింది. కంపెనీలు సరిగా మెయింటెనెన్స్ చేయడం లే. పైపులు పోయినసారికి కొంచెం ముందు మెత్తుగా ఉండి బాగా క్వాలిటీ బాగుండేది. ఇప్పుడు హార్డ్ వస్తుంది. హార్డ్ వస్తే పగిలిపోతుంది పైపు. పారదర్శకత కోసం సర్కార్ మీ సేవ ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏటికేడు డ్రిప్ విస్తీర్ణం, రాయితీ మొత్తం పెంచుతోంది. అయితే ఇవన్నీ కాగితాలకే పరిమితమై సకాలంలో డ్రిప్ రాక వచ్చినా నాసీ రకం పరికరాలతో లక్ష్యం కుంటుపడుతోంది.